చర్చగా ఆనాడు ఉంది. దాని మీద అటు ఆనాడు ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ కావచ్చు, లేదంటే ఇతర వ్యక్తులు కావచ్చు, సంస్థలు కావచ్చు, కొన్ని న్యాయస్థానాన్ని ఆశ్రయించిన వాళ్ళు ఉన్నారు, లేదంటే కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసిన వాళ్ళు. ఆర్బీఐ లాంటిది ఏం చేస్తుందని ప్రశ్నించారు. ఇంత పెద్ద నాకెడ్గా చేస్తుంటే ఆర్బీఐ ఎందుకు జోక్యం చేసుకోవట్లేదని ఇట్లాంటివి చాలా వచ్చినాయి ఆనాడే. సరే, ఇవాళ దాన్ని లోక్సభలో ప్రస్తావించడం ద్వారా మరి పొలిటికల్ మైలేజా, నిజంగానే దానిలో విచారణ చేసి దోషులు శిక్షించాలా అనేది రెండో అంశం. పివి శ్రీనివాస్ గారు, మీకు మిగతా పెద్దలకు నమస్కారం అండి. అట్లాగే బిగ్ టీవీ ప్రేక్షకులకు కూడా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ కుంభకోణం అనేటువంటిది రహస్యమేం కాదండి, బహిరంగంగా జరిగినటువంటి మాట వాస్తవం. ఎందుకంటే లిక్కర్ అంతా సెల్ఫ్ మ్యానుఫ్యాక్చర్డ్, గవర్నమెంట్కు అనుకూలంగా ఉండేటువంటి వ్యక్తుల చేతుల్లో మొత్తం లిక్కర్ వ్యాపారం అంతా కేంద్రీకరింపబడింది. రాష్ట్రంలో ఉండేటువంటి డిస్టిలరీస్ అన్నీ వాళ్ళు కొనేయడము, లీజుకు తీసుకోవడం చేశారు. తద్వారా మొత్తం వచ్చినటువంటి స్పిరిట్ అంతా కూడా వాళ్ళు దాన్ని ఈ రూపంలో IMF రూపంలో మార్పు చేసి వాళ్ళే అమ్మకం చేశారు. ఆ తర్వాత అక్కడ కూడా డిజిటల్ పేమెంట్స్ లేవండి, మొత్తం అంగళ్ళలో నగదు చెల్లించి తీసుకోవాలి. ఆ రకంగా డిజిటల్ చెల్లింపు అయితే రికార్డ్ అవుతుంది. రికార్డ్ అయితే ఎంత ఆదాయం తెలుస్తుంది, ఎంత అమ్ముతుందా అని తెలుస్తుంది. అటువంటి రికార్డులు ఏమి లేకుండా కొంత గవర్నమెంట్కి లెక్క చూపించడం, చాలా ఎక్కువ భాగం డైవర్ట్ చేయడం జరిగింది అనేది ఆ రోజుల్లో చర్చ జరిగింది. మేము కూడా చాలా సందర్భాల్లో మాట్లాడినాం. అయితే దురదృష్టం అంటే ఇప్పుడు లావు కృష్ణరాయలు ఆయన నిన్న 24వ తేదీ మాట్లాడినాడు. దాన్నే ఇంకో రూపంలో చేయొచ్చు. ఆయన జనరల్ ఉపన్యాసంలో ఒక రెఫరెన్స్గా ఇచ్చాడు. జనరల్ ఉపన్యాసానికి సమాధానం చెప్పేదే ఉండదు, దాంట్లో ఏదన్నా చెప్పదలుచుకుంటే చెప్పొచ్చు, లేకుంటే లేదు. అయితే కాంక్రీట్గా ఒక క్వశ్చన్ రూపంలో వచ్చి మీరు ఏం చర్యలు తీసుకున్నారని, అట్లాగే లేకపోతే దాని మీద షార్ట్ డిస్కషన్కి ఏదైనా పార్లమెంట్లో డిమాండ్ చేసి ఉంటే దాని మీద ప్రభుత్వం స్పందన ఉందా లేదా ఏమిటని తెలుసుకునేది. ఎందుకంటే పివి శ్రీనివాస్ గారు, ఈ పురంధేశ్వరి గారు, ఆమె భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలైన వెంటనే ఢిల్లీకి పోయి అమిత్ షా గారికి రిప్రజెంటేషన్ ఇచ్చింది. ఆ రిప్రజెంటేషన్లు ఏంటంటే ఈ రకంగా డిజిటల్ చెల్లింపులు లేకుండా టోటల్ అంతా కూడా క్యాష్ ద్వారా ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి, చాలా పెద్ద అనుమానం ఉంది ప్రజల్లో, కాబట్టి దీని మీద ఎంక్వైరీ జరిపించండి అని. బీజేపీ కామ్గా ఉంది తప్ప ఎంక్వైరీ చేయలే. కాబట్టి ఈరోజు మీరు పార్లమెంట్లో ప్రస్తావన చేసే వెంటనే స్పందిస్తారని గ్యారెంటీ ఏం లేదు. బీజేపీ అనుకుంటే కేసులు పెడుతుంది, అనుకోకపోతే ఏమీ జరగదు, మీరు ఎట్లా దోచుకున్న అభ్యంతరం లేదంట. ఇప్పుడు రాష్ట్రంలో ఏంటంటే తెలుగుదేశం పార్టీ, మన వైసీపీ పార్టీ, రెండు పార్టీలు పెద్ద పార్టీలు. ఈ రెండు పార్టీలను కూడా బీజేపీ తన సొంతానికి వాడుకుంటున్నందువల్ల ఈ కుంభకోణాలు బయటకు వచ్చే పరిస్థితి లేదు. మరి రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేసి రాష్ట్ర ప్రభుత్వం వెలికి తీయవచ్చు. శాండ్ మీద మేము చాలా కాలంగా అడుగుతున్నాం, 9 నెలలు అయింది, అయ్యా ఎన్ని కోట్ల రూపాయల గోల్మాల్ జరిగింది మీరు చెప్పండి అని. అట్లాగే మైన్స్లో ఇట్లాగే జరిగింది. సారా అంటే ఈ IMFలో చాలా పెద్ద కుంభకోణం జరిగింది. ఆ వాసుదేవరెడ్డిని దొరకడు చివరికి పట్టుకున్నామన్నారు. ఏం చేస్తున్నారో అర్థం కావడంలా. అంటే వీళ్ళు కూడా ఎట్లయితే బీజేపీ వైసీపీ రాజీ పడుతున్నాయో, మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం వైసీపీతో ఏమైనా రాజీ పడుతుందా ఏమిటి అనే అనుమానం అయితే ప్రజల్లో ఉంది. ఇంతకాలం దాన్ని బయటికి లాగి దోషుల్ని శిక్షించే పద్ధతిలో ప్రభుత్వం వ్యవహరిస్తే ఇంకోరు ఆ పని చేయరు. అట్లా కాకపోతే ఇది ఒక బ్లాక్ ఎగ్జాంపుల్గా మిగిలిపోతుందండి. గవర్నమెంట్ అధికారంలోకి వస్తే మొత్తం IMFL అంతా గుప్పెట్లో పెట్టుకొని తమే సొంత బ్రాండ్ తయారు చేసి మొత్తం ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుకోవడం, ప్రజాధనం కొల్లగొట్టడం, ఇట్లాంటి చేయడం మాత్రం రాష్ట్రంలో, దేశంలోనే చాలా బ్యాడ్ ఎగ్జాంపుల్గా ఆంధ్రప్రదేశ్ ఉంది. ఇది మళ్ళా ఇంకో రాష్ట్రంలో జరగకూడదు అనుకుంటే తక్షణం రాష్ట్ర ప్రభుత్వం లోతైన విచారణ జరిపి దోషుల మీద చర్య తీసుకొని ప్రజల ముందు పెట్టాల్సినటువంటి